ప్రియమైన వారందరికీ కూడా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నాయక వందనములు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించడంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత ఎక్కువగా మనము గ్రంథమందు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాము, గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకున్న పరిస్థితి అనేది ఉంటుంది. దావీదు గారు కూడా ఆ మాటే చెబుతారు, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండి. సో ఏ సమయం మందు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా తెలియనట్టుగా మనము వ్యవహరిస్తూ ఉంటాం. ఎందుకంటే మానవ కల్పిత బోధలతో మనము బంధింపబడి ఉన్నాం. మానవ కల్పిత బోధలలో మనము చిక్కుకొని ఉన్నాం. మానవ కల్పిత బురదలో మనము కూరుకుపోయి ఉన్నాం. దాని నుంచి బయటికి రావాలని మనము ప్రయత్నం చేయలేకపోతున్నాం. వాక్యము అనేటువంటి ఒక ఆధారం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ బురదలో నుంచి బయటకు వచ్చేటువంటి విధానాన్ని మనము ఉపయోగించుకోలేము. ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక బురద బోధ. యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక బురద బోధలో మనము కూరుకుపోతున్నాం. ఈయనే ఆయన, ఆయనే ఈయన అనేటువంటి ఒక తప్పుడు బోధలో మనము మునిగిపోయి ఆధారం అనేది ఉన్నప్పటికీ కూడా బయటకు రాలేకపోతున్నాం. ఇది ఎంతటి తప్పుడు బోధ, ఎంతటి బురద బోధ, ఎంతటి అసహ్యకరమైన బోధ అంటే, ఒక నాటు భాషలో మనం చెప్పాలంటే తల్లికి ఆలికి తేడా తెలియని వాడు చేసే బోధ ఇది. నాటు భాషలో చెప్పాలి అంటే తల్లికి ఆలికి తేడా తెలియనివాడు. ఎందుకంటే యెహోవాయే యేసుక్రీస్తును నువ్వు బోధిస్తున్నావంటే అది ఎంతటి దుర్మార్గపు బోధ అనేది నీకు అర్థం కావట్లేదు. బైబిల్ ఏం చెబుతుంది అనేది నువ్వు ఆలోచించట్లేదు. బైబిల్ అందుకు సరి అయినటువంటి ఆధారాలు ఇచ్చిందా లేదా అనేది నువ్వు ఆలోచించట్లేదు. అంటే నీ సొంత బోధతో యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక దరిద్రమైన బోధ చేస్తుంది. యోహాను సువార్త అనేది అందుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు అనేవి మనకి ఇచ్చింది. యోహాను సువార్త మనం చదివితే ఎంత స్పష్టమైన ఆధారాలు అంటే అది మనకు అర్థమైంది అంటే చాలు. ఇంకా ముగ్గురు వేరు వేరు అనేటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త మనం చదివేటప్పుడు నా అంతటా నేను రాలేదు, ఆయన నన్ను పంపెను అనే మాట ఉంటుంది. అది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. నా అంతటా నేను రాలేదు, ఆయన నన్ను పంపెను అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఆయనే ఈయన కాదు అనే కదా అర్థం. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, మరలా దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను అనేటువంటి మాట కూడా వాడతారు ఆయన. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు అది కనబడుతుంది. 3వ వచనంలో తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. అంటే ఎంత స్పష్టత మనకు అక్కడ కనబడుతుంది. కానీ తండ్రే కుమారుడు, యెహోవాయే యేసుక్రీస్తు అనేటువంటి ఒక బురద బోధ చేస్తున్నాం. అంటే ఎక్కడ ఇల్లు కడుతున్నారంటే వీళ్ళంతా కూడా ఇసుక మీద ఇల్లు కడుతున్నారు. ఇసుక మీద ఇల్లు కడితే నిలబడుతుందా? ఇప్పుడు ఈ బోధ మీద కూడా మనం నిలబడితే మన విశ్వాసం మనల్ని రక్షిస్తుందా అంటే రక్షించదు. ఎందుకంటే నీ ఇల్లు అనేది పునాది లేని ఇల్లుగా ఉంది. నీ పునాది ఎక్కడుందంటే ఇసుక మీద ఉంది. ఇసుక మీద పునాది కట్టిన వాడు ఆ పునాది మీద ఇల్లు కట్టడం అంటే అసాధ్యం. ఎందుకంటే నువ్వు కట్టిన పునాది ఇసుక మీద. అంటే నీవు ఏ ఇసుక మీద అయితే పునాది కడుతున్నావో అది గట్టితనం లేనటువంటి నేల. ఇప్పుడు నీ విశ్వాసం అనేది కూడా ఒక బురద బోధలో ఉంది.
ఆ బురద బోధతో నువ్వు ఎంతకాలం జీవించినా సరే నీవు రక్షింపబడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంతము వరకు విశ్వాసం గలవాడే రక్షింపబడును అని వాక్యం చెబుతుంది. అంటే యెహోవాయే యేసుక్రీస్తు కాదు అనే విశ్వాసం ఎప్పుడైతే నువ్వు బలపరుచుకుంటావో నువ్వు స్థిరమైన విశ్వాసంలో ఉన్నట్టు, నువ్వు బలమైన విశ్వాసంలో ఉన్నట్టు. ఎప్పుడైతే యెహోవా యేసుక్రీస్తు కాదు అని తెలుసుకుంటావో, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ కాదు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావు. ఎందుకంటే యేసుక్రీస్తే చాలా స్పష్టంగా చెప్పాడు. 15వ అధ్యాయం మనం చదివితే 26వ వచనం, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి, ఎంత స్పష్టంగా ఉందంటే ఆయన నన్ను గురించి, అంటే నేనే ఆయనను కాదు, ఆయన వేరు నేను వేరు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మనము మానవ కల్పిత బోధల్లో మురిగిపోతున్నాం. అంటే మానవ కల్పిత బోధలు దైవోపదేశములుగా భావించి వాస్తవాన్ని సత్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే అంగీకరించలేక, నేను వెళ్ళకపోతే వేరొక ఆదరణకర్త మీ ఎదుకు రాడు అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడారు. నేను వెళ్ళకపోతే వేరొక ఆదరణకర్త మీ ఎదుకు రాడు అంటే ఇంత క్లియర్గా మనకు వాక్యం ఉంది. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. అందుకంటే మన సహవాసం అయితే తండ్రితోనూ, ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ, మీరు పరిశుద్ధాత్మ సహవాసంతో కలిగి ముందుకు కొనసాగుడి. అంటే ఇక్కడ ఎవరి వారినే వేరువేరుగా చూపిస్తున్నప్పటికీ కూడా మనము దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు బోధలతో మనము మన విశ్వాసాన్ని భ్రష్టు పట్టించుకొనకుండా అంతము వరకు సరి అయిన విశ్వాసంలో మనము నడుచుకొని రేపు తీర్పు దినమందు న్యాయమైన తీర్పు పొందే విధంగా మనము ముందుకు కొనసాగే విధంగా వాక్యాన్ని ధ్యానిద్దాం. తప్పుడు బోధలకు దూరంగా ఉందాం. దరిద్రమైన బోధలకు దూరంగా ఉండి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. అందరికీ కూడా నా యొక్క వందనములు.